రే మామా, ఈసారి మంచి డీల్ ఒప్పుకోవాలి, మన జీవితాలు సెట్ అయిపోవాలి. అవునురా, ఈసారి మంచి డీల్ ఒప్పుకోవాలి, మన ఆర్థిక ఇబ్బందులు అన్ని ఎగిరిపోవాలి. అవును, మంచిది. అవును, బాగుంది, చూద్దాం. రే, మా తాతగారి డైరీలో చదివాను, ఒక పురాతన టెంపుల్ దగ్గర బంగారం దాచిపెట్టినట్టు డైరీలో మా తాతగారు రాసి పెట్టారు. ఆ బంగారాన్ని వెతికి తీసుకొని వస్తే మన జీవితాలు సెట్ అవుతాయి. అది ఎక్కడ దొరుకుతుంది? నేను తెలుసుకున్నాను, ప్లాన్ చేశాను. సరే, రిస్క్ తీసుకుందాం. సరే, రేపే నా కారులో వెళ్దాం. ఎంత రిస్క్ అయినా ఆ బంగారాన్ని మనం తెస్తున్నాం. ఓకే ఓకే, అవును, రేపే వెళ్దాం. రే, మనం చేసేసి సక్సెస్ అవ్వాలి. తిందరగా కార్ ఎక్కండి, వెళ్దాం. అవును రా, స్టార్ట్ చేయండి. ఇక్కడ రివర్స్ తీసుకుందాం. అవును, రైట్ సైడ్ కి తీసుకో. రైట్ టర్న్. ఓకే. అరే, ఈ అడవి ఎంత మంచిగా ఉంది. అవును, చాలా రిలాక్సింగ్. మరి కాస్త దూరం వెళ్దాం. మనం కారులో కొంత దూరమే వెళ్ళగలం. ఆ ముందు కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి. మనం చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, అప్పుడే గోల్డ్ ఉన్న టెంపుల్ దగ్గరకు వెళ్ళగలం. మనం చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. స్వామి, ఇక్కడ ఒక పురాతన సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఇంకా ఎంత దూరం పోవాలి చెప్తారా? అవును, ఇంకా కొంత దూరమే ఉంది. ఇప్పుడు ఆ గుడి వైపుకు ప్రజలు ఎవరూ వెళ్లడం లేదు. పూజలు లేక గుడి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. కానీ మీరు అక్కడికి వెళ్లడం చాలా ప్రమాదకరం. అక్కడ ఒక మాయాపులి తిరుగుతూ ఉంటుంది. ఆ గుడికి వెళ్లిన వారిని మాయాపులి చంపేస్తోందని, లోపలికి వెళ్లిన వారు ఎవరు తిరిగి రాలేదని ప్రజలు చెబుతూ ఉంటారు. సరే స్వామి, అది ఎలాంటి మాయలు కలిగిన పులి అయినా మేము భయపడం. ఇక మేము బయలుదేరుతాం. బాగా చెప్పారు. అవును, సిద్ధంగా ఉన్నాం. రే మామా, ఆ టెంపుల్ ఇదేరా, రండి లోపలికి వెళ్దాం. రే, ఇంత పెద్ద టెంపుల్లో మీ తాత బంగారు ఎక్కడ దాచిపెట్టాడో వెతకాలిరా. ఒక్కొక్కరు ఒక్కో చోట వెతకండి. ఏంటి ఆ శబ్దం? భయంగా ఉందో, భయంగా ఉంచుతుంది. బయటకు తిద్దాం. అవును, జాగ్రత్తగా హోల్డ్ చేస్తానా. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. అద్భుతం, మన కష్టం ఫలించింది. ఈ పెట్టెను తీసుకొని ఇక్కడి నుండి తొందరగా వెళ్ళిపోదాం రండి.